శ్లోకం కన్నా ముందు, పద్యం కన్నా ముందు, వచన కవిత్వం కన్నా ముందు పాట పుట్టింది. పాటే పుట్టింది, దాంట్లో డౌటే లేదు. అది వాల్మీకి రాసిన మా నిషాదం అనే శ్లోకమైనా సరే, లేదా ఓ పాత జానపద కవి చెప్పిన విషయం చెప్తా. అంటే దాంట్లో పెద్ద పెద్ద మాటలు లేకపోవచ్చు, తమ్ముడు గోపాల్ రాసినటువంటి మాటల్లానే ఉంటాయి. కానీ వాళ్ళు ఎంత డెప్త్గా చెప్తారు చూడండి. మనసట కుక్క లాంటిదంట, ఆశ్చర్యం ఇస్తుంది. అతను చెప్తాడు, కుక్క పోతుందేమి సేతన్నా, నా సేతగాదిక ఎంతకని నేనెంట పోదన్నా. నేనన్నా, రామస్వామి ఈ కుక్క పోతే నీకెందుకయా, దాని ఎంబడి నువ్వెందుకు పోతావు, సపడక మీట నువ్వు ఉండక అంటే, తమ్మి కుక్క అంటే కుక్క కాదు, నా మనసే ఓ కుక్క, అది పోతాంది ఎటో దిక్కు. ఆ అల్లికలో ఉన్న డెప్త్, తాత్వికత, లోతు ఆశ్చర్యపరుస్తుంది. కుక్క పోతుందేమి సేతు, చక్కని కన్నేల దిక్కు, సిక్కని మత్తువుల దిక్కు, దక్కని సంపదల దిక్కు, ఎట్ల దీనిని గురువు దిక్కు, గురువు చూపే తెరువు దిక్కు, తెరువు శివర శివుని దిక్కు, తీసుకొచ్చే విద్య చేయక తిక్క తిక్క అవుతున్నది, కుక్క పోతుందేమి సేతన్న. అక్కడ ప్రారంభమైంది కవిత్వం. ఓ పెండ విసుకుంటా, పిడికలు చేసుకుంటా ఓ సెల్లె వాడుతుంది. మా ఊళ్ళోనే మా సుద్దాలు నర్సక్క ఆమె పేరు. ఆమె ఆవు పెండ విసుకుంటూ వాడుతుంది. పిసుకుదు ఈ పెండ, పిసుకుదు ఈ పెండ బీరా పువ్వులే, పిసుకుదు ఈ పెండ. పెండ బీర పువ్వులకి ఎట్లా పిసుకుతావమ్మా అంటే ఒకటే ఒక మాట అన్నది, నీకు నేషనల్ అవార్డు ఇచ్చినోడు ఎవడు అన్నది. అమ్మాయిని చాలా పెద్ద ఆయన అబ్దుల్ కలాం, ఆయనకంటే ఉండే కానీ నీకు లేకపోయా ఎట్లా అన్నది. బీరపూలకి ఎట్లుంటుందమ్మా పిసుకుతుంటే అంటే, ఈ ఏళ్ళ సందులకి వెళ్ళి పోయి అది ఇట్లా ఇప్పుకొని బీరపూ లెక్క కనబడదా, గద్దెలక నువ్వు నేషనల్ అవార్డు నీకోటి వారెవడు ఇచ్చిండు, వారికి ఎగ్గులేదు నీకు సిగ్గులేదు. పిసుకుదు ఈ పెండ బీరా పువ్వులే, పిసుకుదు ఈ పెండ, తొక్కుదు ఈ పెండ తొడగదలాకుండా, తొక్కు తొడగదలకుండా ఎట్లా తొక్కుతావమ్మా అనగానే మెల్లగా సుతారంగా దొక్కాలి. కసపిస కసపిస గుమ్మరి మట్టి దొక్కినట్టు దొక్కొద్దు అనగానే నాకు చివరికి మిగిలేదిలో బుచ్చిబాబు రాసిన ఒక వాక్యం జ్ఞాపకం వచ్చింది. కోమలి ఆ గరిక నేల మీద ఒరగగానే ఆమె బరువుకు వంగినటువంటి గరిక లేవగానే దాంతో పాటు లేచింది అని రాస్తాడు. అంటే ఆ అమ్మాయి 7 మల్లెల పువ్వెత్తునదు అని అర్థం. తొక్కుదు ఈ పెండ తొడగదలాకుండా తొక్కు, ఇదోకే. తర్వాత ఆమె పిడికలు చేస్తుంది కదా, సరసుదు ఈ పెండ, గోడకు నడుస్తుందంట. ఏం చెప్తుందబ్బా ఇక్కడ, ఒక కొస మెరుపు ఉండాలి కదా అనుకున్నా. సరసుదు ఈ పెండ సందామామోలే, సరసుదు గోడ మీద పిడికలో సందమామను చూస్తే ఒక ఆడ కాళిదాసులాగా, ఒక అద్భుతమైనటువంటి వాల్మీకిలాగా, వ్యాసునిలాగా, వీళ్ళందరినీ మించినటువంటి ఒకానొక మహాద్భుతమైన కవయిత్రిలాగా కనిపించిన ఆమె కాళ్లకు నమస్కారం చెప్పి నేను మద్రాసుకు బయలుదేరా. ఆ దయ ఉండబట్టే నాకు నేషనల్ అవార్డు వచ్చింది, నేను పాటలు రాయగలిగాను.
పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని నేను. నా మూలాలు గ్రామాల్లోనే ఉన్నాయి. నేను సినిమాల్లో పాట రాసిన లేదు, సమాజం కోసం రాసిన 40 సంవత్సరాల సమాజ గీతాల పరివ్రాజకుడిని నేను. 30 సంవత్సరాల సినిమా గీతాల ప్రయాణికుడిని నేను. నా పాట వయసు 40 ఏళ్ళు. ఇప్పుడు తమ్ముళ్ళు చెప్పిన, అన్నలు చెప్పిన